ఉమ్మడి కడప జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిరక్షణ యాత్ర రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కడప టౌన్లోని యానాది కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తున్నాయో వివరించారు. పాత ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టానికి ప్రస్తుత కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. గతంలో గ్రామ సభలకు ఉన్న పనుల నిర్ణయాధికారాన్ని కేంద్రం లాగేసుకుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరును మార్చడం పెద్ద పాపమైతే గ్రామాల దగ్గర నుంచి స్వరాజ్యాన్ని లాక్కోవడము ఇంకొక పెద్ద నేరం. ఇప్పటికే ఉపాధి హామీ పనిని ఎంత దిగజార్చాలో అంతా దిగజార్చారు. ఒకే సంవత్సరంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించింది ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో 18.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. అంటే కనీసం 36 లక్షల మందికి ఉపాధి హామీ పని నుండి తొలగించేశారనమాట. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అనుకోవాలా? ఉపాధి హామీ మీద ముమ్మాటికి లేదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనిలో పూర్తి నిధుల బాధ్యత కేంద్రానిదే. కేంద్రం పూర్తి నిధులు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 60% కేంద్రం పెట్టుకుంటుందంట, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలట. ఇలాంటి పరిస్థితిలో ఉపాధి హామీ పనికయ్యే 40% ఖర్చు మన రాష్ట్రం పెట్టుకునే స్థితిలో ఉందా? ముమ్మాటికి లేదు. ఉపాధి హామీ పని రాష్ట్రంలో 40% ఖర్చు వస్తుంది కాబట్టి ఇవ్వకపోతే కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా ఇవ్వాల్సిన పనే ఉండదు ఇంకా. ఎందుకంటే రాష్ట్రంలో పనే జరగకపోతే వీళ్ళు 40% పెట్టుకోకపోతే వాళ్ళకి 60% పెట్టుకునే అవసరం కూడా రాదు. ఇది వీళ్ళ కుట్ర.